హర హర మహాదేవ్. ఓం నమ శివ అగరి కాళీ నమ గురుదత్తే నమ. కుమరవెల్లి జరిగిన దానికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నన్ను థ్రెటింగ్ చేస్తేనే కదా నేను దాడి చేయాల్సి వస్తుంది. లేకుంటే ఎన్నో గుళ్ళు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతాను. ఎక్కడ ధర్మం అధర్మంగా ఉంటుందో అక్కడ నేను ఉంటాను. ఆడపిల్లలు ఎక్కడ బాధింపబడతారో అక్కడ నేను ఉంటాను. గో సంరక్షణ ఎక్కడ ఉండదో, గోహత్యలు ఎక్కడ జరుగుతాయో అక్కడ నేను గో సంరక్షణ చేస్తూనే ఉంటాను. ఇలాంటిది కుమరవెల్లి టెంపుల్లో అది జరిగిన దానికి అది నా తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు వల్గర్గా మాట్లాడడం వల్లనే, గుమ్మిగూడడం వల్లనే ఆ తొక్కేసలాటలో నాకేమన్నా జరిగితే ఏమవు, నా బండికి ఏమన్నా జరిగితే ఏమవు, దాని గురించి అని నేను చెప్తున్నాను. నేను దాడి చేయాల్సి వచ్చింది, అది నా తప్పేం కదా. నేను ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను ముందే. నేను టెంపుల్ రాకముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి నేను ఇలా దర్శనానికి వెళ్తాను, అక్కడ ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదు, మీరు రండి అని. వాళ్ళు నెగిటివ్ చేశారు. దానికి నాకు సంబంధం లేదు. వస్త్రం ధరించలేదు అనేది అది పెద్ద ఇష్యూ కాదు. వస్త్రం గురించి కానే కాదు. అక్కడ నన్ను కించపరిచారు కాబట్టి, నన్ను కించపరిస్తే నా సాధనని కించపరిచినట్టే, నన్ను కించపరిస్తే నా సాధనని కించపరిచినట్టే, నా త్యాగాలను కించపరిచినట్టే. అలాంటిది నేనెందుకు దాడి చేయొద్దు? అందరు గుమ్మిగూడి ఆ ప్రక్రియలో నా కారు అద్దాలు వలిగిపోతే ఎవరు బాధ్యత? అందుకే నేను దాడి చేయాల్సి వచ్చింది, వల్గర్ మాటలకు దాడి చేయాల్సి వచ్చింది. ఇక్కడ హిందువులే కానీ, ముస్లింలే కానీ, క్రిస్టియన్లే కానీ ఎవరన్నా ఉండని. ఎందుకంటే ఒక మనిషికి ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రైవసీని వదిలేసి బాత్రూమ్కి వెళ్ళినా ఫోటోలు తీస్తారు, యూరిన్కి వెళ్ళినా ఫోటోలు తీస్తారు, కనీసానికి భోజనం చేయంగా ఫోటోలు తీస్తారు. అంటే మేము సాధకులం కాదా? మాకు ప్రైవసీ ఉండదా? ప్రవేశాన్ని కోల్పోతే మేము దాడి కూడా చేస్తాం. దాడి చేయక తప్పదు. ఎంతవరకు ఓపిక ఉండాలో అంతవరకే ఉంటుంది. ఎందుకంటే సమాజంలోకి వచ్చాము, అన్ని నియమాలు ఉంటాయని ఓకే నేను నేర్చుకుంటున్నాను, కాదనట్లేదు. బట్ ఒకటేసారి నేర్చుకోవడం కాదు, ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. ఏ టెంపుల్కి వెళ్ళినా గుడ్డ కట్టుకొని వెళ్తాను. ఆల్రెడీ మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసే నేను వచ్చాను. పోలీసు వాళ్ళు గుడ్డ తీసుకొని నేను గుడ్డ కట్టుకొని కారులో కూర్చొని నేను ఏదైతే వస్త్రం ధరించిన తర్వాత వాళ్ళు వచ్చి ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఇక్కడ నాదేం తప్పులేదు. ఆ దాడికి కూడా కరెక్టే. ఆ దాడి కూడా నా సేఫ్టీ నా ముఖ్యం అంతే. వేలాది మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు నా దగ్గరికి. ఎవరి మీద దాడి చేయండి, వీళ్ళ మీద ఎందుకు దేశ అంటే అక్కడ వల్గర్గా మాట్లాడడం, విజిల్లు వేయడం, అసభ్యకరంగా ప్రవర్తించితేనే కదా యూత్ పిల్లలు దాడి చేయాల్సి వచ్చింది. లేకుంటే ఎందుకు దాడి చేస్తాం? మాకేమన్నా అదా? మా దగ్గర అన్నీ ఉంటాయి. శస్త్రం ఉంటుంది, అస్త్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేంతోనైనా దాడి చేయొచ్చు మేము. In 200 meters, slight left to stay on Hyderabad, Mancherial Highway, Hyderabad, Ramagundam Road. అది మా హక్కు. Slight left to stay on Hyderabad, Mancherial Highway.